పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో నాబార్డు నిధులతో రహదారుల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర మంత్రులతో అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభం, జిల్లా సమీక్షా సమావేశం తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 10 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2,03,00,000 రూపాయలతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈ నెల 7వ తేదీన కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసవరం మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి, రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు పనులకు 3 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. యలమంచిల మండలం కొంతేరులో ఆవా డ్రైన్ అభివృద్ధి పనులకు, డ్రైన్ వెంబడి రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సబ్స్టేషన్ నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రతి వారం రహదారులు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అంశాలపై సమీక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి మాత్రమే చేశామని, పాకిస్తాన్పై దాడి చేయలేదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం చెప్పారు. భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆర్టికల్ 370, 35లను రద్దు చేసి కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన ఘనత ప్రధానమంత్రికి దక్కుతుందన్నారు. కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 26 మందిని అమానుషంగా కాల్చడం ప్రపంచ దేశాలన్నీ ఖండించాయన్నారు. భారత్తో తీసుకునే చర్యలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలిచాయని చెప్పారు. పాకిస్తాన్ను అన్ని రకాలుగా దిగ్బంధనం చేస్తున్నట్టు శ్రీనివాసవరం తెలిపారు. భీమవరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో కాలువలకు నీరు విడుదల చేయడానికి ముందుగానే కాలువ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. రబీలో ప్రతి ధాన్యపు గింజను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా సమీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యుత్ కమిటీ భీమవరంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నాబార్డుకు సంబంధించి 13,40,00,000 రూపాయలతో పలు రహదారుల అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ 6 ప్రాంతాల్లో 54 కిలోమీటర్ల పొడవున 13,40,00,000 రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. మారుటేరు వరి పరిశోధన కేంద్రం రూపొందించిన వరి వంగడాల్లో ప్రపంచవ్యాప్తంగా 9% విస్తీర్ణంలోనూ, దేశంలో 32%లోనూ సాగు చేస్తున్నారని, స్వర్ణ రకాన్ని కూడా మార్టేరు పరిశోధన కేంద్రం నుంచి రూపొందించబడిందని జిల్లా కలెక్టర్ అన్నారు. మార్టేరులో గోదావరి మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ కాలంలో వరదలు, వర్షాల కారణంగా నీళ్లు నిలబడినప్పుడు ముంపును తట్టుకునే రకాలను రూపొందించాలన్నారు. కలుపు నివారణకు ఎక్కువ మొత్తంలో రైతులు ఖర్చు చేయవలసి వస్తోందని, దీని నివారణకు పరిశోధనలు చేయాలన్నారు. బ్లాక్ రైస్, రెడ్ రైస్ వెరైటీలను పోషక విలువలు కలిగి ఉంటాయని, కనుక వీటిని రూపొందించేందుకు పరిశోధనలు మరింత విస్తృతం చేయాలన్నారు. జిల్లాలో రబీ సాగుకు సంబంధించి 263 రైతు సేవా కేంద్రాల ద్వారా 55,983 మంది రైతుల నుంచి 5,21,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. రైతుల ఖాతాల్లో 1,200 కోట్ల రూపాయలకు గాను 1,130 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాల్లో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.